సిలికా గ్లాస్ పీసెస్ బాగా గ్లాస్ బాగా ఫోర్స్తో వచ్చినాయి. దాంతో ఏంటి ల్యాసరేషన్స్ రైట్. అచ్యుతాపురం బాధితులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ రోగుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. డాక్టర్స్ క్షతగాత్రుల పరిస్థితిని కూడా వివరిస్తూ ఉన్నారు. అండ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించడానికి హాస్పిటల్కి చేరుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరొక పక్క అచ్యుతాపురం బాధితులను పరామర్శించారు సీఎం చంద్రబాబు. హాస్పిటల్లో బాధితులను చూసి వారి పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మెడికవర్ హాస్పిటల్లో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించడానికి హాస్పిటల్కి చేరుకున్నారు. ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్లో నిన్న ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అలాగే క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేశారు. సీఎం చంద్రబాబు హాస్పిటల్కి చేరుకున్నారు. విశాఖ మెడికవర్ హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శిస్తున్నారు. వారి పరిస్థితిని ఇటు డాక్టర్స్ సీఎం చంద్రబాబుకి వివరిస్తూ ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఎస్పీ స్థాయిలో కూడా నిన్నటి నుంచి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జ్ఞాపకం ఉందని ఎక్కడ జరిగిందని జ్ఞాపకాలు నువ్వేంటో పని చేస్తావు చదువుకున్నావు నీకైతే జ్ఞాపకాలు ఏం జరిగింది మన
హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం ఉన్నది కూడా లేదా? ఎట్లా ఫీల్ అవుతున్నా? వచ్చినప్పుడు షాక్ లో వస్తే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ ట్రీట్మెంట్ మెజారిటీ షాక్ ఇవాజ్ షాక్ నో యూ ఏం తెలియదు తెలియదు కొద్ది కొద్దిగా అక్కడ గుర్తొస్తుంది. నార్మల్ వెరీ గుడ్. కొంచెం ఎక్కువ వేస్తారు గ్లాస్ 17% ఫేస్ బాడీ ధైర్యంగా ఉంటుంది. అన్నీ చూసుకుంటాం. ధైర్యంగా ఉంటుంది.